చెనా చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చెనా చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, పసుపు, టొమాటో ముక్కలు, చికెన్ మసాలా, కరివేపాకు, పచ్చిశనగలు. సో చూసారు కదా చెనా చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. ప్రాసెస్ ఏంటో మై నేమ్ ఇస్ మ్యాగన్ అని కలుపుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? చికెన్ మొత్తం మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ వాటర్ లేకుండా చికెన్ మొత్తం దీంట్లో వేసుకుందాం. సో దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా చికెన్ మసాలా, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. ఎప్పుడైనా ఇంట్లో చేసావా లేకపోతే నాకు మీదనే ట్రయలా? లేదు, చేశాను. ఓకే, సో ఇవన్నీ ఫస్ట్ నీట్గా కలుపుకోవాలి, ముక్కలకి మసాలా అంతా పట్టేలా. ఓకే. కాదురా, పట్టేలాగా నన్ను కొట్టేలాగా అట్లా ఇస్తున్నావేంటి? అయ్యో, కౌంటర్ రావట్లేదు. కౌంటర్ రావట్లేదట. మాకు కావాల్సింది అదేలేమ్మా. భలే సిగ్గుపడుతున్నా. ఏం గుర్తొస్తుంది నీకు తెలిసిన కూడా? పాప నా కోసం ప్రాణాలు అర్పించిందిగా. ఎవడు అర్పించలే ఇప్పటిదాకా. అది మగ కోడి కాదు, ఆడకోడి. తెలుసా? నన్ను చూస్తే ఆడవాళ్ళే ప్రాణాలు అర్పించుకుంటాను, ఇంకా మగవాళ్ళు అయితే. ఇప్పుడు ఇంత గ్యాప్ లో ప్రిపేర్ అయ్యావారా? అది వచ్చేసింది అలా స్పాంటేనియస్ గా. ఇట్స్ బెటర్ మనం కుక్ చేసుకోవడం బెటర్ ఏమో మాట్లాడకుండా. దీన్ని 5 మినిట్స్ ఇలాగే పక్కన పెట్టేయాలి. ఓకే, సో 5 మినిట్స్ అయిపోయింది కదా మ్యారినేట్ చేసుకొని. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బౌల్. ఇది బౌల్ కాదు, కడాయి. ఓకే, నేను పొడుపు కథ అడుగుతా, మీరు చెప్పండి. నువ్వెందుకు, నేనే అడుగుతా. చాలా కష్టమైన పొడుపు కదా. సరే చెప్పండి. కొంచెం గట్టి మాట్లాడరా. సరే చెప్పండి. ఆడవాళ్ళకు ఉండనిది మగవాళ్ళకు ఉండేది ఏంటి? థింక్ చేస్తున్నానండి. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం, కుకింగ్ ప్రాసెస్లోకి. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో ఆయిల్ కొంచెం ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి ఆయిల్ వేడెక్కేసింది. సో దాంట్లో 1 కప్ ఆఫ్ ఆనియన్. ఓకే, సో పచ్చిమిర్చి కొంచెం, సో 2 రెబ్బల కరివేపాకు, సో నెక్స్ట్ టమాటోస్. ఓకే, 1 కప్ ఆఫ్ టమాటోస్. సో ఇది కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత కప్ ఆఫ్ మనం ముందుగానే నానబెట్టుకున్న పచ్చి శనగలు. ఓకే, సో ఇది ఆల్రెడీ వేగుతున్నప్పుడు మనం ఆల్రెడీ ముందే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి. ప్రీవియస్ ఆల్రెడీ మనం మసాలాలన్నీ వేసుకున్నాం కాబట్టి దీంట్లో ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఒక 1 కప్ వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ కావాలి కదా నీకు? సో ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం. ఓకే, కుక్ అయ్యేలోపు సరే ఆలోచించావా? ఏంటి ఆన్సర్ రా. ఆలోచిస్తున్నాను, ఇంకా తెలియట్లేదు. ఇంతకు ఎక్కడ ఉంటుంది? మగవాళ్ళ దగ్గర ఉంటుంది. అలా కాదబ్బా, మీరు ఏదైనా చిన్న హింట్ ఇవ్వండి. ఓకే, క్వశ్చన్ మళ్ళీ జాగ్రత్తగా విను. అబ్బాయిల దగ్గర ఉన్నది అమ్మాయిల దగ్గర అది ఉండదు. ఏంట్రా ఇంత ఈజీ ఆన్సర్? గడ్డం. అమ్మాయ బతికించడం, ఇంకేం చెప్తావా అని భయపడ్డా. నేను ఎప్పుడు కరెక్ట్గానే చెప్పాను. సో కుక్ అయిపోయింది అనుకుంటా కదా? యా, అంటే ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది. సో కొద్దిగా గరం మసాలా వేసి రుబ్బేసుకోవచ్చు. మంచి
మంచి స్మెల్ వస్తుంది చికెన్. సో అయిపోయిందా? యా అయిపోయింది. డిష్ అవుట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ సర్వింగ్ బౌల్ ఇస్తాను. సో చూసారు కదా మేఘనా తయారు చేసిన చెనా చికెన్ కర్రీ. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. చెనా చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, పసుపు, టొమాటో ముక్కలు, చికెన్ మసాలా, కరివేపాకు, పచ్చిశనగలు. చెనా చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని చికెన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, పసుపు, కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో ముక్కలు, పచ్చిశనగలు, మ్యారినేట్ చేసుకున్న చికెన్, తగినంత నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ చెనా చికెన్ కర్రీ రెడీ.